ఓకే. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అజూర్ ఎస్క్యూఎల్ మిర్రరింగ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది వివరంగా చూస్తాం. ఓకే. ఫస్ట్ మనం సర్వర్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత డేటాబేస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తే సో గో బ్యాక్. సో సెట్టింగ్స్. ఓకే. ఇక్కడ మీరు ప్రాపర్టీస్‌లో ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలనమాట. ఏంటిదంటే సిస్టమ్ అజైన్డ్ ఐడెంటిటీ. ఇది ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి సెక్యూరిటీలో. లేకపోతే మీకు అజూర్ ఎస్‌క్యూఎల్ అనేది వర్క్ అవ్వదు. అలానే కంప్యూటర్ స్టోరేజ్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, పబ్లిక్ యాక్సెస్, ఫైర్‌వాల్ రూల్స్ ఇయన్నీ గూడా ఉంటాయి. కాకపోతే ఇది డెమోన్‌స్ట్రేషన్ కాబట్టి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఇంకోటేందంటే సెట్ ఫైర్‌వాల్ ఆప్షన్ కూడా ఉంటదిక్కడ. అంటే మనకి పబ్లిక్ యాక్సెస్ ఓన్లీ ప్రైవేట్ యాక్సెస్ అనేది కూడా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఫ్యూచర్ వీడియోస్‌లో అయితే ట్రై చేద్దాం. ఫర్ టైమింగ్ ఓన్లీ పబ్లిక్ యాక్సెస్ అంటే ఎవరైనా మనం ఏ నెట్వర్క్‌లో అయినా ఇది యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో ఫస్ట్ మిర్రరింగ్ స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్‌కి ఒక్కొక్క వీడియో చేసుకుందాం. సో నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి సర్వర్ నేము అవుతుంది. సర్వర్ నేము అండ్ ఇది వచ్చేసరికి డేటాబేస్ కనెక్ట్. ఆల్రెడీ మనం ఇంతకుముందు కనెక్ట్ అయ్యాం కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మళ్ళీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలన్నమాట. మీరు ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఖచ్చితంగా అడుగుతుంది. బట్ సబ్సిక్వెంట్ లో మనకి ఏమీ అడగదన్నమాట. లైక్ స్నోఫ్లేక్ లో ఎలా ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. కాకపోతే సేమ్ టెనెంట్ ఉండాలి గుర్తుంచుకోండి. సో టెనెంట్ ఏదైతే ఉందో సేమ్ టెనెంట్ లోనే చేస్తేనే వర్క్ అవుతుంది. అంటే అజూర్ పోర్ట్లో ఒక టెనెంట్ ఇక్కడ ఒక టెనెంట్ ఉంటే వర్క్ అవుతుంది అనమాట. ఫర్ టైమింగ్ మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్, ఎంప్లాయీ, సేల్స్ డేటా. జస్ట్ క్లిక్ అండ్ కనెక్ట్. సో నేను పేరు మారుస్తున్నాను. టెంప్ సీక్వెల్ ఇన్ఫర్మేషన్ అని. సో సేఫ్ సైడ్. సో క్రియేట్ మిర్రర్ డేటాబేస్. దట్స్ ఇట్ గైస్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటికల్లీ ఆ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ లో ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ కూడా మనకి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. లెట్స్ సీ దట్. కొంచెం టైం తీసుకుంటుంది బట్ వీ కెన్ వెయిట్ ఇట్. లోడ్ అవుతుంది. ఓకే. సో చూడొచ్చు మీరు మనకి. సో రిప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఎంత అనేది ఒక 1 or 2 minutes లో మనకి ఇక్కడ డేటా వస్తుంది. మీకు కావాలంటే సో సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్కి వెళ్ళి అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. అబౌట్, ఎండోస్మెంట్, సీక్వెల్ ఎండ్ పాయింట్ అంటే ఈ సీక్వెల్ ఎండ్ పాయింట్ ని మనం పవర్ బై డెస్క్టాప్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. అలానే మెయింటెనెన్స్. సో వాక్యూమ్ కమాండ్ యూజ్ చేసుకుని ఏదైనా అన్రిఫరెన్స్డ్ ఫైల్స్ ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ థింక్ ఇక్కడ మీరు ప్రాపర్టీస్ లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మ్యాక్స్ స్టోరేజ్ ఎన్ని కోర్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనం ఫ్రీ వర్షన్ అన్నమాట గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ నెట్వర్కింగ్ పబ్లిక్ యాక్సెస్ ఇది అండ్ అథెంటికేషన్ ఏంటి సెక్యూరిటీ ఇది మస్ట్ అండ్ షుడ్ చెప్పా కదా. సో సీక్వెల్ అడ్మిన్, సో అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అడ్మిన్ అండ్ సీక్వెల్ అడ్మిన్ అథెంటికేషన్ మెథడ్ 2 ways లో మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇలా ఉంటుంది. సో ఓకే రన్నింగ్ బట్ టేబుల్స్ ఎన్ని రోజు రిప్లికేట్ ఏంటి అనేది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. వీ కెన్ వెయిట్ ఇట్. లెట్స్ సీ దట్. So still going on, refresh. ఓకే. చెప్పగా ఒక 2 minutes అయితే టైం తీసుకుంటుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ దట్స్ ఇట్. సో మీరు కావాలంటే రిఫ్రెష్ అనేది కీప్ ఆన్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఇక్కడ కనపడుతుంది అనమాట. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి మిర్రర్ డేటాబేస్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో దానికి ఒక ఐడి వస్తుంది అనమాట. అలానే సోర్స్ ఏంటిది అజూర్ ఎస్క్యూఎల్. అలానే సోర్స్ కనెక్షన్ నథింగ్ బట్
సర్వర్ నేమ్, దాని తర్వాత డేటాబేస్ అండ్ కనెక్షన్ నేమ్. ఓకే, సో ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది. ఓకే, స్టిల్ ఓకే, చూడండి ఇక్కడ 0 rows అని వచ్చినాయి కదా. మేబీ ఇంకొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఎన్ని రోస్ రిప్లికేట్ అయినాయి కూడా తెలుస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ సీక్వల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఫస్ట్ మనకి ఇక్కడ రోస్ రిప్లికేట్ అవటం అలానే ఎప్పుడు కంప్లీట్ అయింది ఏంటి అనేది మనకు ఒక ఐడియా వస్తే ఫర్దర్గా మనం వెళ్ళొచ్చు. ఓకే, సో రిఫ్రెష్. ఇక్కడ why it is taking so much time. చూద్దాం, వెయిట్ చేద్దాం ఒక నిమిషం. మెయిన్ వైల్ మనం వేరే చూద్దాం. చూసారా, ఇక్కడ ఫస్ట్ దాంట్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇక్కడికి వెళ్దాం అండి ఒకసారి సీక్వల్ ఎండ్ పాయింట్ కి. సో డిబిఓ, టేబుల్స్, డిపార్ట్మెంట్, ఎంప్లాయీ, సీక్వల్. సో 3 టేబుల్స్ నేను డేటా ప్రివ్యూ చేయాలనుకున్నాను. సేల్స్ డేటాలో మనకి సో 3 కాలమ్స్ 3 రికార్డ్స్ అండ్ ఎంప్లాయీ టేబుల్లో 5 కాలమ్స్ 5 రికార్డ్స్, అలానే డిపార్ట్మెంట్లో 3 కాలమ్స్ 5 రికార్డ్స్. ఇలా మనకి చేంజెస్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక టేబుల్స్ కొత్తది క్రియేట్ చేస్తాను. సో కాపీ కోడ్, కోర్స్ ఇక్కడ దాకా చాలు. ఎస్క్యూఎల్ క్వెరీకి వెళ్తాను. సో ఏదైనా పర్వాలేదు. పేరు మాత్రం సో మెయిన్ డేటా రన్. ఓకే, ఇక్కడ కూడా నేను రన్ చేస్తాను. రన్. ఓకే, అలానే సో ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసే కదా మెయిన్ డేటా. అలానే ఇక్కడ మనకి ఎంప్లాయ్ టేబుల్ నుంచి కొన్ని రికార్డ్స్ డిలీట్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, రన్ చేద్దాం. ఇక్కడ చూడండి కొన్ని రికార్డ్స్ డిలీట్ చేద్దాం. సో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఎంప్లాయీ వేర్ సో ఈఎంపీ ఈఎంపీ ఐడి గ్రేటర్ దాన్ 102 రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేస్తాం. ఓకే, 3 అయినాయి అంటే 5 ఉంటే ఓకే 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక డిలీట్ స్టేట్మెంట్ రన్ చేశాను, కొత్తగా ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ చేంజెస్ అనేది ఇప్పుడు మనకి రిఫ్లెక్ట్ అయినాయి లేదా కూడా చెక్ చేద్దాం. మిర్రర్ డేటాబేస్కి వెళ్తున్నాను. సో రిఫ్రెష్. చూడండి, మెయిన్ డేటా అని వచ్చింది, బట్ ఎంప్లాయ్ టేబుల్లో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. కొంచెం టైం తీసుకుంటుంది. యూ కెన్ వెయిట్ ఇట్. సో లోడ్ అవుతుంది. స్టిల్ నాట్ ఎట్. మీరు ఎక్కడైనా రిఫ్రెష్ చేసుకోవచ్చులండి. ఏంటంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ డిలే అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే సో అజూర్ ఎస్క్యూఎల్ నుంచి సిస్టమ్ కీప్ అండ్ యాజ్ టు వాచ్. ఓకే, సో ఇమ్మీడియట్గా రిఫ్రెష్. చూసారు ఇక్కడ సో 3 రికార్డ్స్. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్గా 5 రికార్డ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఒక 3 రికార్డ్స్ ఏం చేసాం డిలీట్ చేసాం కాబట్టి అంటే మొత్తం కౌంట్ అవుతుంది. రోస్ రిప్లికేట్ అంటే నథింగ్ బట్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయని కాదు మీనింగ్ ఇక్కడ. అది అప్డేట్ చేసిన రోస్ ఎన్ని ఎఫెక్ట్ అయినాయి, డిలీట్ చేసిన రోస్ ఎన్ని ఎఫెక్ట్ అయినాయి, ఇన్సర్ట్ చేసి అలా మొత్తం కౌంట్ చేస్తుంటది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మెయిన్ డేటా మనకి 5 వచ్చినాయి. మీరు కావాలంటే ఇంకోసారి వెరిఫై చేద్దాం ఎంప్లాయ్ టేబుల్ ఎన్ని ఉన్నాయి లేదనేది.
సో సేఫ్ సైడ్ రిఫ్రెష్ చేసుకోండి. ఓకే, మెయిన్ డేటా వచ్చింది కదా. సో చూసారు కదా. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ చూద్దాం. ఎంప్లాయీ టేబుల్ ఎన్ని ఉన్నాయి గైస్? 2 రికార్డ్స్ నేను. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే, సో అర్థమైంది కదా. సో అజూర్ ఎస్క్యూఎల్లో మిర్రరింగ్ అనేది ఎంత ఈజీ అనేది, కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఇష్యూస్ అయితే వస్తుంటాయి అన్నమాట. వాటిని కొంచెం కూల్గా సార్ట్ అవుట్ చేస్తే ఎటువంటి ఇష్యూ అనేది రాకుండా అవకాశం అయితే ఉంటుంది. అలానే మీరు సో సిమెట్రిక్ మాల్ అంటే ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ తోటి సిమెట్రిక్ మాల్ ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే సీక్వెల్ ఎండ్ పాయింట్కి వెళ్ళి ఇక్కడ కూడా మీరు సెమాంటిక్ మాల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవడానికి అవకాశం అవుతుంది. అర్థమైంది కదా ఎలా చేయాలంటే అనేది. సో స్టిల్ ఏమైనా క్వశ్చన్స్ అంటే ఏదైనా ఎర్రర్స్ వస్తుంటే వాటిని స్లోగా సార్ట్ అవుట్ చేయండి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్.